ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కలుసుకునే చక్కటి భాగ్యాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం, మిమ్మల్ని స్తుతించే భాగ్యం, మీ ప్రజలకు నీ మాటలు అందించే కృప మీరు ఇచ్చినందుకు స్తోత్రం. అందరిని దీవించండి. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే, నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే, నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
సమస్తము మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. లేచి నిలబడదాం. సంఘమై నీ స్వాస్థ్యమై దేవా నీకే వందనాలు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. పడదాం. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో బలములతో నీకై బ్రతకాలని. తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం. నేను చేరే ఆశయం తీరాలయ్యా. నేను చూసే ఆశనం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ఆమేన్, ఆమేన్. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. సరిపోల్చలేను నీతో కనులైన వారిని.
లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. Oh, we worship you, Jesus. Thank you, Lord. We worship your name. సంగమంత దేవానికే స్తోత్రమయ్యా. మీకే 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 ఆరాధన. మీకే లెక్కించలేని స్తోత్రములు దేవా. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమో ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశమో భూమిలో కనబడువన్నీ ప్రభువా ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా 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 ఎల్లప్పుడూ నే పాడెదను. Yes, Lord. Let's all worship together. Praise the Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Oh, Jesus. Lord, thank you for touching your people. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును. భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేసే భాగ్యం దేవుడిచ్చారు. అయితే ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో. నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటున్నాం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి
అయిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, ఎంతో బాధ్యత కలిగిన స్త్రీ ఈ 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈమె జీవితంలో తన ఇంటి వాళ్ళ విషయం, ఏ విధంగా ఇంటి వాళ్ళని ఆమె భద్రపరుచుకుంటుంది అనే విషయాన్ని మీతో చెప్పాలని కోరుతున్నాను. తన ఇంటి వారికి చలి తగులుతుంది అని ఆమెకు భయం లేదు. కానీ ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఇంటి వాళ్ళందరూ కూడా రక్తం ఏదైతే రంగులో ఉందో ఆ రంగు వస్త్రాలు, రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. బైబిల్ గ్రంథంలో 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవటానికి మన ఇంటి ద్వారం మీద, ద్వారబంధముల మీద ఏముండాలి అని అంటే రక్తం ఉండాలి. సంహార దూత దాటిపోవాలి అని అంటే ఇంటి పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను రక్తం ఉండాలి. గోషేను ప్రాంతములో ఉన్నటువంటి ప్రజల, ఇశ్రాయేలు ప్రజల ఇళ్ల మీద ఈ రక్తం ఉంది. కనుకనే వారికి వచ్చే ఆ ప్రమాదకరమైన పరిస్థితిని వాళ్ళు ఇట్టే తప్పించుకోగలిగారు. సంహార దూత వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేదు, మరణ దూత వెళ్ళలేదు, వాళ్ళందరూ తప్పించబడ్డారు. ఎందుకో తెలుసా? రక్తం వాళ్ళ ఇంటి మీద ఉంది కాబట్టి రక్త కాపుదల ఉన్న ఇళ్ళుగా ఆ ఇళ్ళున్నాయి. ఆ ఇంట్లో జీవం ఉంది కానీ మరణము లేదు. కానీ ఆ ఇంటి మీద పూయబడిన రక్తం, ఒక గొర్రెపిల్ల లేదా ఒక ఏడాది మగ గొర్రెపిల్ల కానీ మేక పిల్ల కానీ వధించబడింది, వారికి కాపుదల వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఒకవేళ ఈరోజు నీ మీద, నీ ఇంటి మీద ఉంటే నీకు జీవమే గాని కాపుదలే గాని మరణం లేదు. అలాగునే రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆమె వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు వారేం చేశారంటే తొగరు దారము అంటే రక్త వర్ణముతో కూడిన దారాన్ని ఇచ్చారు. ఆ దారం ఇచ్చినప్పుడు ఆ దారాన్ని కిటికీకి కట్టుకుంటే ఎరుకో పట్టణమంతా కూలినా, ఎరుకో పట్టణపు ప్రాకారము కూలినా ఆ గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇల్లు కూలిపోలేదు, ఆ ఇంటికి ప్రమాదం రాలేదు. రక్తము అనేటటువంటి ఆ ఎర్రని దారం ఉంది. దారం ఏం చేసిందంటే వారి మీదకి వచ్చేటటువంటి ఆ ప్రమాదాన్ని తప్పించేసింది. అవును, ఈరోజు గోషేను ప్రాంతములో ఇశ్రాయేలు వారి ఇళ్ల మీద రక్తం ఉంది. ఒక అన్యురాలైనటువంటి రాహాబు ఆమె ఇంటి మీద, ఆ ఇంటి కిటికీకి రక్తం ఉంది. కనుకనే ఆమె యేసు ప్రభు వారి వంశావళిలో చేర్చబడింది. చూశారు? ఇక 3వ విషయానికి వద్దాం. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈమె ఇంటి వారందరూ రక్తంతో కూడిన రక్త వర్ణం కలిగిన డ్రెస్ వేసుకుని ఉన్నారు. గోషేన్లో ఉన్నవారు, అలాగే ఎరుకో కోట గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇంటి వారు ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ యొక్క భక్తి కలిగినటువంటి సహోదరి యొక్క ఇంటిలో ఉన్నవారు రక్త వర్ణ వస్త్రాలు ధరించారు. ప్రశ్న, మీ ఇంటి వాళ్ళందరికీ కూడా ఇదే రక్త వర్ణము కలిగిన వస్త్రాలు ధరించిన వారా? అంటే రక్షించబడిన వారా? యేసు రక్తములో కడగబడిన వారా? కడగబడని వారా? కడగబడిన వారైతే వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, గొప్ప సమాధానం వాళ్ళు కలిగిన వారిగా ఉంటారు. అవును, ఈ దినాన్న ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తముతో నీ కుటుంబాన్ని కాచుకో, కాపాడుకో. రక్తం పూయబడింది, రక్త వర్ణపు దారం కట్టబడింది, రక్త వర్ణపు వస్త్రాలు ధరించుకున్నారు. పూయబడిన రక్తం, అలాగే రక్త వర్ణపు దారం కట్టబడింది. ఈ పూయబడాలి,
యేసు రక్తములో మనం కట్టబడాలి. యేసు రక్తముతో కూడినటువంటి వస్త్రాలు మనం ధరించిన వారిగా ఉంటే మన కుటుంబాలను మనం కాపాడుకుంటాం. దేవుడు మన కుటుంబాలను అద్భుతమైన రీతిలో కాపాడి భద్రపరచును కాక. మన పిల్లలకు రక్షణ కలుగును కాక. మన యవన బిడ్డలకు రక్షణ కలుగును కాక. మన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ భాగ్యం లభించును కాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, గోషేనులో పూయబడిన రక్తం ఈరోజు అన్ని కుటుంబాల మీద కూడా పూయబడును కాక. రాహాబు ఇంటి వారు కట్టుకున్న దారం వలె మా ఇంటికి రక్తం ఉండును గాక. నిలబడుదము గాక. మరణదూత మా దగ్గరికి రాకుండును గాక. మేము మా ప్రక్కన ఎవరు కూలినా మేము నిలబడి ఉండడానికి నీ రక్తమే కారణం. రక్తవర్ణ వస్త్రాలు ధరించుకున్న వారమై రక్షణలో నిలిచిన కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ మారాలి. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మార్పు లేకుండా, ఇంకా సరైనటువంటి విధానంలో నీ మందిరానికి రాకుండా, నిన్ను హత్తుకుని వెంబడించకుండా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితం యేసుక్రీస్తు నామములో మారిపోవును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు నామములో ప్రోత్సహిస్తున్నాను. ఈ రక్తం మీ ఇంటి మీద ఉంది కదా, రక్తంతో కప్పబడిన ఇల్లే కదా మీది. రక్తం అనే దారం కట్టబడిన ఇల్లే కదా మీది. రక్త వర్ణ వస్త్రాలు ధరించుకుని రక్షణ వస్త్రాలతో అలంకరింపబడిన ఇల్లే కదా మీది. అయితే సంతోషం. గొప్ప దేవుని మహింపరచండి, లేకపోతే ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.